సస్యరక్షణ మీద చాలా డబ్బులు మన ఫార్మర్స్ వాళ్ళు వాడుతూనే ఉన్నారు. రైట్ ఫ్రమ్ అంటే విత్తిన 10 రోజుల తర్వాత నుంచి చివరి వరకు హార్వెస్టింగ్ వరకు కూడా ప్రతి పంటలో పురుగు మందులు వాడటం జరుగుతుంది. ఏం చేయాలి? మొదటి అనేది విత్తే దూరం మంచిగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే గాలి ఆడుతుంటుంది. ప్రతి ఒక్క మొక్కకు సమానంగా అవి అన్ని వనరులు వస్తుంటాయి. చూసుకున్నట్లయితే కొన్ని తెల్లదోమ ఉంటుంది. తెల్లదోమ చాలా ఒక కీలకమైన పెస్ట్, దీంట్లో ఒక పురుగు ఉన్నది. తెల్లదోమ ఏం చేస్తుందంటే ఒకవేళ ఒక తెల్లదోమలో వైరస్ వచ్చిందనుకోండి, ఒక మొక్క నుంచి వేరే మొక్క వరకు అది వ్యాప్తి చెందుతుంది వైరస్ కూడా తెల్లదోమతో పాటు. ఆ తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే పురుగు అదేవిధంగా రోగాలను కూడా మనం అరికొట్టవచ్చు. ఆ తెల్లదోమని ఫస్ట్ మనం ఏం చేయాలంటే గుర్తించాలి. మన చేన్లలో దాదాపు 10 నుంచి 12 వరకు పసుపు రంగు జిగురు అట్టాలు ఉంటాయి. అవి మనం అమర్చుకున్నట్లయితే అవి అన్ని తెల్లదోమ దానివైపు ఆకర్షించాయి, అంటికి కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా తామర పురుగుల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక పద్ధతి ఉంది, చిన్న పద్ధతి, దాన్ని కాండాన్ని బుట్టు పెట్టే పద్ధతి అంటాము. అంటే కెమికల్స్ మనం పైనుంచి పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. మోనోక్రోటోఫాస్ చాలా డేంజర్ ఒక పురుగు మందు ఉంది. అయినా కూడా అది చాలా యూస్ఫుల్ మందు. మరి ఏం చేయాలి? ఆ స్ప్రే చేయకుండా ప్రతి ఒక్క కాండాన్ని మనం బుట్టు పెట్టుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అదేవిధంగా వాటర్ ఒక మిశ్రమాన్ని కాండాన్ని బుట్టు పెట్టుకున్నట్లయితే ఆ పంట లోపల పోయి అది కూడా పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. సో ఏమన్నా మనకు న్యాచురల్ ఎనిమీస్ ఉన్నాయి, మంచి పురుగులు ఉన్నాయి, అవి కూడా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. నేను ఇంతకుముందు గులాబీ రంగు కాయతొలిచే పురుగు గురించి చెప్పాను. సో లింగాకర్షక బుట్టలు, అదేవిధంగా వేప నూనె, తర్వాత చివరిలో మనం అవసరం ఉంటే రసాయనాలను మనం వాడాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రతి కట్టెను మనం భూమిలో కలిదున్నట్లయితే కూడా సస్యరక్షణ చర్యలు ఇవి సస్యరక్షణ అవుతుంది. ఇంకా ఒక అంశం ఉంది, పంట మార్పిడి. ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఖరీఫ్లో మనం ఇవి ప్రతి పంట తీసుకున్నట్లయితే ఇవి పురుగుల యొక్క సంఖ్య ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. సో దయచేసి మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే ప్రతి తర్వాత సోయాబీన్, తర్వాత ప్రతి తీసుకోవచ్చు. లేకపోతే ప్రతి తర్వాత సోయాబీన్ పంట, వచ్చే సంవత్సరం ఇంకా కంది పంట, ఆ విధంగా పంట మార్పిడి మనం పాటించుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా మనం ఇంటర్ క్రాపింగ్ అంటే ఆంతర్ పంటగా కూడా కొన్ని పంటలు మనం తీసుకోవాలి. ట్రెడిషనల్ జోన్స్లో చూసుకున్నట్లయితే ప్రతి పంట సాలు, అదేవిధంగా సోయాబీన్ లేకపోతే మినుము లేకపోతే పెసర ఒకసారి వేసుకున్నట్లయితే బాగుంటుంది.